నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఏపీలో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, అలాగే 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, చంద్రబాబు గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో పబ్లిక్ మాటల్లోనే విందాం పదండి. హలో అండి. హాయ్ అండి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతోంది. మరి చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఏపీలో కూటమి వచ్చేసి 1 ఇయర్ అవుతుంది కదా. ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన పథకాల్లో ఏమేమి అభివృద్ధి చేసిండ్రు అనేది నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్కి మీరేం చెప్పగలరు? ఏపీ కూటమి వచ్చి 1 ఇయర్ అయింది. వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఎన్ని పథకాలు అమలైనవి అని జనాల్లోకి వెళ్తే నాకు తెలిసి ఒక 50% కూడా అవ్వలేదు నాకు తెలిసి. సో దానిపై మీ స్పందన ఏంటి? అయితే వచ్చి 1 ఇయరే కదా అవుతుంది, ఇంకా టైం ఉంది, నిరూపించుకుంటామని చెప్తున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? నిరూపించుకోవడానికి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసి లేకపోతే అయిపోతున్న టైంలో చేస్తామన్నది కాదు కదా. ఇప్పుడు మీరు వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు, 1 ఇయర్ అవుతుంది, రెస్పాండ్ ఎలా ఉంది అన్నది అయితే నా ప్రకారంగా అయితే ఏం అమలు జరగట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది డిప్యూటీ సీఎంగా? కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరిని ఉద్దేశించి మనం మాట్లాడలేం కదా. ఆయన డిసిషన్ తీసుకోలేడు కాబట్టి కూటమి మొత్తాన్ని అడగాలి ఈ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ప్రకారంగా చూడాలన్నా, చంద్రబాబు చూడాలన్నా, చూడాలన్నా మనం అలా చూడలేము. పథకాలన్నీ వాళ్ళు డిసైడ్, వాళ్ళు అమలు చేయాలి. వాళ్ళ గ్రామీణ దగ్గర నుంచి పట్టణాల దగ్గర నుంచి ఎక్కడైతే ఉందో ఆ మొత్తం చూసుకుంటే నాకు తెలిసి అయితే ఏం జరగట్లేదు. ఏపీలో ఇంతకుముందు రోడ్లు సరిగా లేవని చెప్తా ఉండేవాళ్ళు ప్రజలంతా. అండ్ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత చేంజెస్ వచ్చాయని కూడా ప్రజలే చెప్తున్నారు. సో అది డెవలప్మెంట్ కాదంటారా? పరిపాలన సరిగా జరగట్లేదంటారా? మేడం, పథకాలు అంటే ఓన్లీ ఒక రోడ్ల ప్రకారంగా చూడరు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పథకాలు ఇవ్వలేదు లాస్ట్ టైం అందరినీ, ప్రజలందరినీ జగన్ ప్రభుత్వంలో అందరికి పథకాలు ఇచ్చేసి సోమరిపోతులు చేశారన్నారు కదా. అంటే ఇప్పుడు రోడ్లు వేసి యాక్సిడెంట్లు ఎక్కువ చేయమని చేశారా? నేను క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. పథకాలు అనేది అభివృద్ధి చెందాలన్నా చేయాలన్నా అది గ్రామీణ దగ్గర నుంచి ఏదైనా సరే అందరూ పాల్గొనాలి. అప్పుడు జగన్ రోడ్లే లేదు, ఇప్పుడు వీళ్ళు పథకాలు లేదు, కరెక్ట్ కాదు. రోడ్లు అనేది కూడా ఒక పథకాల్లో ఒకటి అయ్యి ఉంటే ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు పథకాలు. నేను 100%లో మాట్లాడుతున్నాను. 50% జరుగుతుంది, ఇంకా 50% జరగట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 15,000 వేస్తాను అని చెప్పి. సో అది అమలు అవుతుంది అనుకుంటున్నారా? 1 ఇయర్లో అమలు చేయలేదు, సో ఇంకా ముందన్నా అమలు అవ్వబోతుంది అనుకుంటున్నారా? అంటే 15,000 ఇస్తున్నాడంటే జనాలు సోమరిపోతులు చేస్తున్నట్ట మేడం? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. అంటే పథకాలు అనేది 15,000 ఇచ్చిండా లేకపోతే జగన్ వచ్చేసి అమ్మఒడి ఇచ్చిండా ఈ కాదు మేడం. పథకాలు అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరికి పని పాట లేకుండా చేయడం అనేది కాదు. పథకాలు అనేది గ్రామం మొత్తంలో కానీ పట్టణం మొత్తం మీద సంక్షేమ సవాళ్ళు మొత్తం జరగాలి, ఏ ఇబ్బందులు లేకుండా. అది కార్పొరేటర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఆ 15,000 ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా జరుగుతూనే ఉంటుంది. జగన్ వచ్చిన ఆ 15,000 ఇచ్చినా అయిపోయినా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే జనాలు సోమరిపోతులు వాళ్ళన్న క్వశ్చన్కి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు 15,000 ఇస్తే వీళ్ళు కూడా సోమరిపోతులు చేస్తున్నట్లు లెక్కే కదా. అండ్ ఏపీకి గూగుల్ కంపెనీ కానీ పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాలని చూస్తూ ఉన్నాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం, అలాంటి కంపెనీలు ఏదైతే ఐటీ కంపెనీలు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే ఎవరికైనా వెళ్ళని గుడ్డే. అది జగన్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం అయి ఉండొచ్చు. వచ్చి పెట్టుబడులు పెట్టి మొత్తం బాగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. యాజ్ ఏ టీడీపీ అయినా, యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ అయినా, కూటమైన ఏదైనా సరే అలా వస్తే మంచిదే. బట్ రాలేదు కదా. వచ్చి ప్రభుత్వాలు అన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పడితే మంచిదే. బట్ రావట్లేదు అనేది కూడా మా అభిప్రాయం. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని అంటున్నారు. మరి ఈ 5 ఇయర్స్లో ఆయన రాజధాని చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? 3 రాజధానులు అనేది దాంట్లో కూడా నాకు ఒక క్వశ్చన్ మేడం. ఒక ఫ్యామిలీలో ఒక 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం పెద్ద ఎలా ఆలోచిస్తాడు? 3 సమానంగా ఉండాలని అనుకుంటాడు. 3 సమానంగా ఉంటే ఎవరికి ఆటుపోట్లు లేకుండా ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ కానీ ఏ కల్మషం లేకుండా మంచి సుఖసంగా కొనసాగుతుందనే అభిప్రాయంతో జగన్ 3 రాజధానులు పెట్టుండొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా 3 రాజధానులు పెట్టి అమలు చేస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ మంచిగా పడతారనేది మా అభిప్రాయం. హలో అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ, చంద్రబాబు గారి పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటారు ఏపీలో? ఏపీలో కూటమి పరిపాలన అంటే 1 ఇయర్ అవుతుంది కాబట్టి మనం అప్పుడే జడ్జ్ చేయలేము వాళ్ళని. బట్ నాకు తెలిసినంత వరకు అయితే పర్లేదు అనుకుంటున్నాను. ఓకే. అండ్ పరిపాలనలో కూటమిలో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు అని అనుకుంటున్నారా?
సాధించగలుగుతారు డెఫినెట్లీగా. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ ఏంటంటే గ్రామాలకి అందరినీ ప్రజలతోని కలిసి మెమ్మకమయ్యి తెలుసుకోవచ్చు, వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నడిపే శాఖ. డిప్యూటీ సీఎం కూడా ఓకే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అన్ని శాఖలకి న్యాయం చేస్తారని నా ఒపీనియన్. అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గెలిచేటప్పుడు చెప్పారు, అడవుల్లో కానీ అడవి ప్రాంతాలను కానీ డెవలప్ చేస్తాను, ఎవరైతే రూరల్ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళ అంత డెవలప్మెంట్ చూసుకుంటాను అని చెప్పి. అంత డెవలప్మెంట్ చేస్తున్నారు అంటారా? ఇప్పుడు చేస్తున్నారు మేడం డెఫినెట్గా. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను యూట్యూబ్లో. ఆల్రెడీ ఒక ఇది నల్లమల్ల ఫారెస్ట్ దానికి చేసే ఆయన వచ్చి స్వయంగా పవన్ కళ్యాణ్ గురించి అప్రిషియేట్ చేశాడు. రీసెంట్గా వచ్చింది ఒక వీడియో, మీకు కావాలని చూడండి, ఈజ్ గుడ్. అండ్ రీసెంట్గానే మనం చాలా విన్నాము, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి క్లాషెస్ వస్తున్నాయి అని చెప్పి. నిజంగా క్లాషెస్ వస్తున్నాయా? కూటమిలో అందరూ కలిసే ఉన్నారా? నాకు తెలిసి క్లాషెస్ రావడం అనేది సహజం. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు పొత్తున్నప్పుడు దాంట్లో వాళ్ళు దీంట్లో వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడడం సహజం. దాన్ని క్లాషెస్ సృష్టించవచ్చు, బట్ కానీ అంత నేనైతే లేదనుకుంటున్నా. హలో అండి. హలో. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఏ విధంగా ఉంది? పరిపాలన అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఇంతంత బడ్జెట్లు ఇంతంత మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిసి కూడా, స్టేట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది అని తెలిసి కూడా మళ్ళీ 6 గ్యారంటీస్ అని జనాల ముందుకి రావడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కాల. బట్ అది కూడా ఫైనాన్షియల్గా ఇంకా క్రైసిస్లోకి పోవడానికే కదా రీజన్. అటువంటిది మీరు 6 గ్యారంటీస్ పెట్టి దాన్ని కూడా అమలు చేయడానికి ఫ్రీ బస్ అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చి ఈ అమ్మఒడి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నిన్న ఐ థింక్ కుప్పంలో ఏదో మీటింగ్ సభలో పెట్టి నెక్స్ట్ మంత్ అప్లై చేసినట్టు చూసుకుందాము అండ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హత ఇస్తాము అని చెప్పారని. అంటే దీనివలన రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇంతకుముందు చేసిన పాలనకి ఈ పాలనకి ఏమైనా వ్యక్తిగతంగా డిఫరెన్స్ ఉంటుందా అని అంటే ఆయన చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రజలకు మోసం చేస్తుందని అనిపిస్తూ ఉందండి. యాక్చువల్లీ ఈ పార్టీ ఈ కూటమి కానీ ఇప్పుడు కూటమికి కూడా నేను ఒకటే ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది. కూటమి ప్రభుత్వం త్రీ పార్టీస్ మొత్తం ఎలియన్స్. అలాంటి పార్టీకి సెంట్రల్ సపోర్ట్ ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి ఎంతవరకు మనం తీసుకురావాలి, ఎంతవరకు గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఓకే, స్పెషల్ స్టేటస్ ఇవ్వరు, బడ్జెట్ అయినా ఇస్తారుగా, దాన్ని కూడా అలొకేట్ చేసుకొని ఈ 6 గ్యారంటీస్కి వితౌట్ ఎనీ ఇంపాక్ట్ విత్ స్టేట్ ఇన్కమ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఆ 6 గ్యారంటీని అమలు చేసుకెళ్ళగే అంత శక్తి ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే సెంట్రల్లో నీడ్ కాబట్టి. టీడీపీ అనే ఎలియన్స్ సెంట్రల్లో నీడ్ కదా. సో అలాంటి నీడ్ అయినప్పుడు స్టేట్ బడ్జెట్ మీద స్టేట్ ఇన్కమ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించకుండా అది చేయగలిగితే ప్రజలకి ఇప్పుడున్న స్టేట్ ఉన్న పరిస్థితికి చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే. అయితే జగన్ ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పి మనందరం కూడా విన్నాము. అండ్ ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఇది ఎప్పటికీ అవుతుంది అనుకుంటున్నారా? అసలు అవుతుందా అవ్వదా? యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్క్లూడింగ్ తెలంగాణ, హైదరాబాద్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని ఇంకెప్పుడు బైఫర్కేషన్ అవ్వదనే కదా మనం ఒక క్యాపిటల్ సిటీని మనం బిల్డ్ చేసుకునేది. అటువంటిది ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ 2014లో అయింది. దాన్ని నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అలా అని జగన్ సపోర్ట్ అని కాదు, జగన్ చేసిన తప్పు 3 రాజధానులు అనేది అయితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే, రేపొద్దున రాయలసీమ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని అనుకోండి, కోస్తా ఆంధ్ర పరిస్థితి అండి. అంటే ఇంకొక క్యాపిటల్ సిటీని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు అవి 7 ఇవి 4 11 ఈ 11 డిస్ట్రిక్ట్స్కి బైఫర్కేషన్ చేసి మళ్ళీ రాయలసీమ కూడా మాకు కావాలి అని అంటే అప్పుడు అమరావతిని అందులో వేద్దామని. ఆ 3 రాజధాని అనేది జస్ట్ ఒక 3 రాజధానులు ఉంటే ఆ 3 ప్లేసెస్ డెవలప్ చేస్తే రేపొద్దున ఆశ పుట్టదని. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ హక్కు, తెలంగాణ తీసుకున్నారు. తెలంగాణ వల్ల నష్టపోయింది తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్. రేపొద్దున అమరావతి వల్ల నష్టపోయేది అమరావతి ప్రజలు లాభం పొంది ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోతుంది అని నా అభిప్రాయం. ఎందుకనంటే దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అని అంటే, రేపు ప్రత్యేక రాయలసీమ కావాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ ఏపీని 2 భాగాలుగా చేయడానిక. సో ఇదంతా ఆలోచించి డిసిషన్ తీసుకుంటే మంచిదని ఎందుకనంటే ఒక్క డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గర కేంద్రీకృతం అయితే దాని ఇంపాక్ట్ ఎట్టా ఉందో ఈరోజు తెలంగాణ ఏపీ బైఫర్కేషన్ ఉంది. దానివల్ల నష్టపోయింది ఏపీ ప్రజలే.
ఏపీ ప్రజలు దాని మీద ఇప్పుడు ఉన్న గవర్నెన్స్కి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో కూడా తెలుసు. ఈవెన్ ఫైనాన్షియల్ క్రైసిస్కి పోవాల్సిన టైం ఎందుకు వచ్చింది? దీని కారణంగానే కదా. సో అది ఒకసారి ఆలోచించాలి. అలా అని ఒక దగ్గరే అని కాకుండా ఇప్పుడు కూడా వైజాగ్ని ఆల్రెడీ వైజాగ్ అత్యంత విలువైన ప్లేసెస్ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు, దాన్ని డెవలప్ చేయాలి. ఈవెన్ కోస్తా నుంచి ఏదర్ ఒరిస్సా వరకు ఉంది, శ్రీకాకుళం త్రూ, దాన్ని డెవలప్ చేయాలి. అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసి మొన్న స్టీల్ ప్లాంట్ ఏదో ఆపానన్నారు, దాన్ని ఆపడమే కాకుండా దాని నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్స్ట్రా మనీ వచ్చేటట్టు చూసుకుని వైజాగ్ని ఒక పెద్ద బిగ్ క్యాపిటల్ సిటీనే అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ క్యాపిటల్గా ఏపీ క్యాపిటలే అవసరం లేదు. బట్ ఏపీ నుంచి వైజాగ్ కూడా మేము ఉన్నాము అన్నట్టు బిల్డ్ చేసగలిగితే రేపొద్దున ప్రజలు నష్టపోరు, ఈవెన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోదు. రేపొద్దున రాయలసీమ అనేది ఈరోజు మనం చెప్పలేం, ఎందుకంటే తెలంగాణ బైఫర్కేషన్ అనేది మన చేతిలో జరగల, ప్రజల నుంచి వచ్చింది. మాది ఇది తెలంగాణ అని తెలంగాణ తీసుకున్నారు. రేపొద్దున రాయలసీమ మాది అని రాయలసీమ ప్రజలు అడిగితే మళ్ళీ బైఫర్కేషన్ చేస్తే రేపొద్దున ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి సపోర్ట్ చేసి రాయలసీమ ప్రజలకే సపోర్ట్ చేసి మళ్ళీ రాయలసీమని క్యాపిటల్ సిటీ చేస్తే స్టేట్ మొత్తానికి 3 ముక్కలు అవుతుంది. సో అది కూడా ఆలోచించి ప్రతి డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ మనకి నీడ్ కాబట్టి, ఈవెన్ ఈ ఎలియన్స్లో సెంట్రల్ ఒక భాగం కాబట్టి పోయి నరేంద్ర మోడీ, అమిత్ షాకి ఎటువంటి బడ్జెట్స్ ఇష్యూస్ ఉన్నా ఎటువంటి క్లియరెన్స్ తెచ్చుకొని డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని నా ఉద్దేశం అండి. సో అది మెయిన్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నవన్నీ చేయగలుగుతున్నారా? డెవలప్మెంట్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఒకటండి, ఈవెన్ పవన్ కళ్యాణ్ పర్సనల్లీ చాలా మంచి వ్యక్తి, చాలా మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్. బట్ ఇక్కడ ఎలియన్స్కి వచ్చేసరికి ఏమైందని అంటే ఒకరి చేతి మీద ఉండేది కాదండి. బట్ ఇది ఏదైతే ఎలియన్స్ ఉందో ఈ ఆ పొత్తు ధర్మానికి ఫస్ట్ న్యాయం దానికి సోర్స్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ క్రెడిట్ ఉంది. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఎంతవరకు దాన్ని వాడుకోగలడు? ఈవెన్ మొన్న ఈ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నరేగా నుంచి రూరల్ రోడ్స్ వేయించారు. సో ట్రైబల్స్ ఎప్పుడో 130 ఇయర్స్ నుంచి లేని ట్రైబలియన్స్కి ఒక రోడ్ వేయించి, సో దట్ ఇంపాక్ట్ అది బాగానే ఉంది. ఎందుకనంటే ఈవెన్ ఇది కూడా పొలిటికల్గా కాకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ త్రూ చెప్పేది ఏంటి అని అంటే ఒక రకమైన రూరల్లో పవన్ కళ్యాణ్ అనే పార్టీకి స్టఫ్ లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనం ఆయన తీసుకున్న శాఖల్ని ఇదే రూరల్కి ఆయనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసే శాఖలు ఆయన తీసుకోవడం మంచిది. ఆయన త్రూ డెవలప్మెంట్ అయితే వర్త్ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే అది పొత్తు అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు అని అంటే పవన్ కళ్యాణ్ రోడ్ వేసాడంటే ఒక యూట్యూబ్లో 2 ఛానల్లో చెప్పేసి సరే పవన్ కళ్యాణ్ చేశాడంటే, బట్ హోల్ క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్. ఆ గవర్నెన్స్లో ఏం వర్క్ జరిగింది అని అంటే మొత్తం చెప్పుకుంటారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు, ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా మేము రోడ్లు వేయించామనే చెప్తుంది. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి వర్తించినట్టు కాదు. బట్ నేను ఆయన తీసుకున్న శాఖలకి అయితే అప్రిషియేట్ చేస్తానండి. ఎందుకనంటే అది ఆయన పార్టీ బలంకి ఉపయోగపడుతుంది. రూరల్లో ఆయన పార్టీ లేదు, ఆయన పార్టీని క్రియేట్ చేసుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇటువంటి మంచి పరిణామాలు పవన్ కళ్యాణ్కి అయితే వ్యక్తిగతంగా మంచిది. ఈవెన్ ఈ ఎలియన్స్లో అయితే చెప్పేదానికి ఈ గ్యారంటీస్ అనేవి తొలి జనాల్ని సోమరిపోతులు చేశారు అని జగన్ మీద ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారో ఇప్పుడు దానికి మించి చేసినట్టు. ఎందుకనంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న స్టేట్కి ఒక 6 లక్షల కోట్లు అనేది చాలా బర్డెన్ అండి. ఆ బర్డెన్ని ఒక పవన్ కళ్యాణో, ఒక నరేంద్ర మోడీయో, లేకపోతే ఒక ఈవెన్ చంద్రబాబు నాయుడు, ఒక జగన్నో వచ్చేది కాదు. మొత్తం జనాల మీద పడే భారమే. ఆ భారాన్ని సెంట్రల్ నుంచి తగ్గించేటట్టు, పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచేటట్టు ఉంటే అది బెటర్ అని నా ఫీలింగ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కానీ దీని పరంగా కానీ ఆయన అయితే ఒక మంచి హ్యూమన్ బీయింగ్, అదైతే వెళ్ళను. సో ఏపీలో సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ లేడీస్కి ఉపయోగపడేవే ఉన్నాయి. గ్యాస్ గురించి కానీ, మహిళల ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ కూడా. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒకటే అండి, కంపారిజన్ ఏం లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ నీడే. బట్ అప్పుడు టైం వేరు, ఇప్పుడు టైం వేరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కంపారిజన్ చేస్తున్నాను అని కాకండి, ఈవెన్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోతే ముందు గవర్నమెంట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సీఎంగా ఉన్నప్పుడు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి అని అంటే జనాలకి చేసుకునే రిసోర్సెస్ క్రియేట్ లేక నీడ్ అయ్యి ఉండి 30 రూపాయలకి 40 రూపాయలకి కూలికి పోయినప్పుడు ఉన్న పరిస్థితులు వేరండి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెల్ఫేర్ స్కీమ్స్ నీడే. బట్ వెల్ఫేర్ స్కీమ్స్ కన్నా ఆ స్కీమ్స్ నుండి వచ్చిన డబ్బుల కన్నా ట్యాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి.
ఈవెన్ కామన్ పీపుల్ మీద కూడా ట్యాక్సెస్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి లేచిన నుంచి ప్రతి దాని మీద దాని ఇంపాక్ట్ ఉంది. సో దానికి వెల్ఫేర్ స్కీమ్స్ వల్లే ఏపీ రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారు అనేది నేను అన్ను. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి నథింగ్. సంవత్సరానికి 15,000 కన్నా నెలకి 15,000 ఇన్కమ్ జనరేట్ చేసుకునే ప్రతి ఒక్క పీపుల్ ఉన్నారు ఈవెన్ ఏపీలో అన్ని ప్లేసుల్లో. సో వాళ్ళు డైలీ వేజెస్కి పోతూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. బట్ ఆ ఇంపాక్ట్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్కి ఏంది అని అంటే 6 గ్యారంటీస్ పెట్టారు కాబట్టి ఆ ఫ్రీ బస్ అనేది ఒక మహిళలకి ఫ్రీ బస్సు, సరే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్దామని అంటే ఆ ట్రావెలింగ్కి అయ్యే ఖర్చుకి ఇంకో దానికి యూటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ తప్ప. సో ఆ స్కీమ్స్ వల్ల నాకు తెలిసి ఆ స్కీమ్స్ వల్ల ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోనండి. కామన్ ప్రజలు కోరుకుంటారు, ఎందుకనంటే ప్రతి 5 ఇయర్స్కి వచ్చే ఒక గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రజల్ని అనుకోకుండానే వీళ్ళే సోమర్థనాన్ని క్రియేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ముందు గవర్నమెంట్ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వదు అని అంటే గెలవదేమో అని అనుకున్నారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి జగన్ మీకు ఇంకా 10 స్కీములు ఇస్తాను అంటాడు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందంటే ఈవెన్ కామన్ పీపుల్ మీద పడే ఇంపాక్ట్ కన్నా నీకు స్కీమ్స్ ఏం లేవు. ఒక ముగ్గురు మెయిన్ అండి ఇక్కడ. రైతులు మెయిన్. రైతులను ఆదుకోవాలని అంటే ఫస్ట్ రైతులకు నువ్వు సబ్సిడీని క్రియేట్ చేయాలి. సబ్సిడీలను ఇచ్చి సబ్సిడీస్ వలన తీసుకునే లోన్కి రుణమాఫీ ఇచ్చి పిల్లల చదువులకు కూడా అండి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంది. ఆ రియంబర్స్మెంట్ ఇస్తే చాలు. ఈ 2 మెయిన్ హెల్త్ అనేది ఆరోగ్యశ్రీ స్టేబుల్ ఉంటే చాలు. ఈ 3 ఉంటే అప్పుడు డెవలప్మెంట్ మీద పెట్టే ఇన్కమ్ డెవలప్మెంట్ మీదకి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ గ్యారంటీస్ అనేవి ఒక 6 lakhs crores, ఎంతకుముందు ఒక 5 to 6 lakh crores, ఇప్పుడు ఒక 6 lakh crores. దీనివల్ల ఇంపాక్ట్ దేనిపైన? ఒక స్టేట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది అని తెలిసి కూడా ఈ గ్యారంటీలను అమలు చేయలేము అని తెలిసి కూడా హామీలు ఇవ్వడం అనేది మూర్ఖత్వం అని నాకు అనిపిస్తుంది అనండి. ఎందుకనంటే ఇది అలవాటు చేస్తున్నారు. ముందు 5 years ఒక ఆయన వచ్చి అలవాటు చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ 5 years ఈయన వచ్చి అలవాటు చేస్తున్నాడు. ఇంకో నెక్స్ట్ 5 years వచ్చినోడు ఎవరైనా ఏమైనా చెప్పాలి అని అంటే ఈ స్కీమ్స్ లేకపోతే మాకు ఓట్లు పడవేమో, వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే ఓట్లు పడవేమో అనే ఒక ధోరణికి తీసుకొచ్చి దాని ఇంపాక్ట్ని జనాల్లోకి బిల్డ్ చేసుకోవడం వల్ల డెవలప్మెంట్ అనేది శూన్యం అయిపోతుందని నా ఉద్దేశం అండి. సో చూసారు కదా పబ్లిక్ అంతా ఏమనుకుంటున్నారో. జగన్ ప్రభుత్వం ఏవైతే పథకాలను ఇచ్చి జనాన్ని సోమరిపోతుల్ని చేసిందో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పథకాలు ఇచ్చి జనాన్ని సోమరిపోతుల్ని చేస్తుంది అని చెప్పి కూడా పబ్లిక్ అంటున్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తారా అండ్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారా వీళ్ళ పరిపాలనలో? అలాగే పవన్ కళ్యాణ్ గారు రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాలని డెవలప్ చేస్తారా? లోకేష్ సీఎం ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ ఉందా? ఇవన్నీ కూడా తెలియాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఏపీలో ప్రస్తుతం 6 గ్యారంటీలని అమలు చేస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత నిధులు తీసుకొస్తారు? అమరావతిని కట్టి చూపిస్తారా? కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారా? అలాగే ఏపీలో 6 గ్యారంటీలని అమలు చేస్తారా? ఇవన్నీ తెలియాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. దిస్ ఈస్ లావణ్య ఉటుకూరి సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ మురళి.